హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకి కాంప్రహెన్షన్ పాసేజ్ నుంచి టోటల్ 5 క్వశ్చన్స్ అయితే ఇస్తాడండి. మీరు 5కి 5 మార్క్స్ తెచ్చుకునేటువంటి చాలా సింపుల్ టాపిక్ ఈ కాంప్రహెన్షన్ పాసేజ్ అనేటువంటి టాపిక్. సో ఈ కాంప్రహెన్షన్ పాసేజ్లో కూడా చాలామంది మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. ఏ విధంగా అటెంప్ట్ చేయాలో తెలియక మిస్టేక్స్ చేసి మార్క్స్ అయితే కోల్పోతూ ఉంటారు. ఈ వీడియోలో నేను మీకు ఈ కాంప్రహెన్షన్ పాసేజ్ని ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, మీరు ఏ విధంగా 5కి 5 మార్క్స్ తెచ్చుకోవచ్చు అనేది క్లియర్గా చెప్తాను. మీరు చివరి వరకు చూసి మీరు దీనికి సంబంధించి ప్రాక్టీస్ అయితే చేసుకోండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతూ ఆ జాబ్స్ని క్రాక్ చేయాలి అనుకునేటువంటి క్యాండిడేట్స్ అయితే మీకోసం మేము ఇక్కడ 499 రూపీస్కి ఒక మెగా కాంబో కోర్స్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో మీకు అన్ని వీడియో క్లాసెస్కి సంబంధించినటువంటి కోర్స్తో పాటు మీకు జీకే అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి 30,000 ప్రీవియస్ బిట్స్ యొక్క పీడిఎఫ్స్తో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మేము మీకు అందిస్తున్నాము. ఇందులో మీరు వీడియో క్లాసెస్ పొందవచ్చు, దానితో పాటు ప్రీవియస్ పేపర్స్ కూడా మీరు పొందవచ్చు. 8 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సో మీరు ఈ పీడిఎఫ్ మెటీరియల్స్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చండి. అదే మీకు వీడియో క్లాసెస్ వద్దు, ఓన్లీ పీడిఎఫ్ మెటీరియల్సే కావాలి అంటే బైలింగ్వల్లో మేము మీకు ప్రీవియస్ పేపర్స్తో పాటు ఇక్కడ జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి 30,000+ బిట్స్ ఉన్నటువంటి మెటీరియల్స్తో పాటు కరెంట్ అఫైర్స్ అలాగే స్టాటిక్ జీకేకి సంబంధించినటువంటి బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ 2 కోర్సులు కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వెళ్ళినట్లయితే టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది. అది ఓపెన్ చేస్తే మీకు ఈ 2 కోర్సెస్ అయితే మీకు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు కూడా ఈ 2 కోర్సెస్ తీసుకోండి, మీకు 100% హెల్ప్ చేస్తాయి. సో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ జిల్లా కోర్ట్ అండ్ హైకోర్టు ఉద్యోగాల్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి కాంప్రహెన్షన్ పాసేజ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ఈ పర్టికులర్ పాసేజ్ ఇచ్చేసి మనకి 5 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఈ 5కి 5 మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం అయితే మీకు ఉంటుంది. అయితే చాలామంది ఈ కాంప్రహెన్షన్ పాసేజ్ని రాంగ్ వేలో అటెంప్ట్ చేయడం వల్ల మార్క్స్ అయితే కోల్పోతున్నారు. నేను ఈ వీడియోలో కాంప్రహెన్షన్ పాసేజ్ని మీరు ఏ విధంగా అటెంప్ట్ చేయాలని చెప్తాను, మీరు చివరి వరకు చూడండి. సో మేము మీకు ప్రొవైడ్ చేసినటువంటి 499 రూపీస్ కోర్స్ కానీ 199 రూపీస్ కోర్స్ కానీ మీరు తీసుకున్నట్లయితే మీకు ఈ కాంప్రహెన్షన్ పాసేజెస్ దాదాపుగా 600 పాసేజెస్ అయితే పెట్టామండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి పాసేజెస్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ పారాగ్రాఫ్స్. సో మీకు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తాయి ఆ మెటీరియల్స్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫుల్ కోర్స్ కానీ లేదా 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ కానీ తీసుకున్నట్లయితే మీకు ఈ పారాగ్రాఫ్స్ అన్నీ కూడా కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ 600 పాసేజెస్ అన్నీ కూడా మీకు అవైలబుల్లో ఉంటాయి. మీరు ఎగ్జామినేషన్ వచ్చే టైం నాటికి పొట్టున మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ కోర్సెస్ అయితే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది. చాలామంది కాంప్రహెన్షన్ పాసేజ్ని అటెంప్ట్ చేసేటప్పుడు చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే ముందు అసలు ఈ పారాగ్రాఫ్ని చదవరండి. ఈ పారాగ్రాఫ్ని చదవకుండా క్వశ్చన్ చదివేస్తారు. క్వశ్చన్ చదివేసి ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఎక్కడుందా అని చెప్పేసి వెతుకుతూ ఉంటారు. సో దానివల్ల ఫస్ట్ మీకు టైం అనేది లాస్ అవుతుంది, సెకండ్ వన్ మీకు ఆన్సర్ దొరకదు, థర్డ్ వన్ అసలు ఈ పారాగ్రాఫ్ దేనికి సంబంధించింది అనేది తెలియకుండా మీరు ఎంత సెర్చ్ చేసినా కూడా మీకు అడిగినటువంటి క్వశ్చన్కి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటనేది మీకు తెలియదు. సో ఇలా చేయడం వల్ల మీరు చాలా లాస్ అవుతారు. ఫస్ట్ మీకు టైం అనేది లాస్ అవుతారు మీరు. సో టైం అనేది లాస్ అయితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మిగిలినటువంటి క్వశ్చన్స్ని మీరు అటెంప్ట్ చేయడానికి మీకు టైం సరిపోదు. సో ఇక్కడ మార్కులు కోల్పోతారు. తర్వాత మీరు నెక్స్ట్ క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి సంబంధించి అక్కడ మీకు టైం ఉండదు కాబట్టి వాటిని కూడా మీరు కోల్పోవాల్సి వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి దో బ్రహ్మో ఆర్ ది సుప్రీం సోల్ ఈజ్ నిరాకార వితౌట్ ఎనీ షేప్ ఆర్ ఫామ్. Yet devotees from time to time have associated his existence with several myths where she or he is described as Shakara with shape. Since time immemorial in countries across the globe that eternally limitless power is worshipped as a feminine identity and has been referred to as a mother. In India, this deity constitutes the central part of one of the primary schools of devotional Hinduism where she is described as the energy of Shiva, the purifier or destroyer of evil. Sati and Parvati are believed to be her earthly incarnations, while the former is described as the daughter of Prajapati Daksha and the latter is described as the daughter of Himalaya, the king of all mountains. Okay, to signify their presence in this world, a number of temples are built in and around the country, which are connected inseparably to the
death of Sati and resulting incident. With the passing time, these temples are developed into grand palace like structures and as a result have turned into revered pilgrimage destinations in India అని చెప్పేసి మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి దేవుళ్ళ గురించి, అలాగే ఫిమేల్ గాడ్స్ గురించి, అలాగే మనకి డివోషనల్ హిందూయిజం గురించి మనకి పారాగ్రాఫ్లో అయితే మాట్లాడుతున్నారండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి త్రూ బ్రహ్మో ఆర్ ది సుప్రీం సోల్ ఈజ్ నిరకర వితౌట్ ఎనీ షేప్ ఆర్ ఫామ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే బ్రహ్మ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సుప్రీం సోల్ అనమాట. సో అందరికంటే సుప్రీంగా మనం ఇక్కడ కొలుస్తూ ఉంటాము. ఎట్ డివోటీస్ అంటే నమ్మేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో, సో ఎట్ డివోటీస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ హ్యావ్ అసోసియేటెడ్ హీజ్ ఎగ్జిస్టెన్స్ విత్ సెవరల్ మిత్స్ వేర్ షీ ఆర్ హీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ షాకరా విత్ షేప్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టైం టు టైం ఈ డివోటీస్ ఎవరైతే ఉన్నారో భక్తులు, సో వారు నమ్మేటువంటి ఆ నమ్మకం ఏంటంటే, సో ఆ పర్టికులర్ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో, సో వారు ఆయన ఒకసారి మేల్గా లేకపోతే ఫిమేల్గా ఆ పర్టికులర్ షేప్లో ఆయన్ని పూజిస్తూ టైం టు టైం వారు పూజిస్తూ ఉన్నారనమాట. తర్వాత సిన్స్ టైమ్ ఇమ్మెమోరియల్ in countries across the globe that eternally limitless power is worshipped as a feminine identity and has been referred to as mother అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కొన్ని కంట్రీస్లో ఓకే ఒక మదర్ లాగా ఒక ఫెమినైన్ ఐడెంటిటీని తీసుకొని ఒక మదర్ లాగా ఆ పర్టికులర్ లిమిట్లెస్ పవర్ ఉన్నటువంటి ఆ ఫెమినైన్ ఐడెంటిటీని వారు వర్షిప్ చేస్తూ ఉన్నారని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అది ఇండియాలో చూసుకున్నట్లయితే ఇన్ ఇండియా దిస్ డీటీ కన్స్టిట్యూట్స్ ది central part of one of the primary schools of devotional Hinduism where she is described as the energy of Shiva, the purifier or destroyer of evil అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అదే మనం ఇక్కడ ఇండియాలో చూసుకున్నట్లయితే ఆ పర్టికులర్ ఫెమినైన్ ఐడెంటిటీ ఏదైతే ఉందో, సో ఐడెంటిటీని మనం ఇక్కడ ఒక ప్యూరిఫైయర్గా లేకపోతే ఎవిల్ని డిస్ట్రాయ్ చేసేటువంటి ఒక శివాకి సంబంధించినటువంటి ఎనర్జీగా మనం అయితే కొలుస్తున్నాము. అలాగే మనం ఇక్కడ సతీ అండ్ పార్వతి ఆర్ బిలీవ్డ్ టు బీ హర్ అర్త్లీ ఇన్కార్నేషన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. వైల్ ద ఫార్మర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ది డాటర్ ఆఫ్ ప్రజాపతి దక్ష అండ్ ది లేటర్ డిస్క్రైబ్డ్ యాజ్ ది డాటర్ ఆఫ్ హిమాలయ ద కింగ్ ఆఫ్ ఆల్ మౌంటైన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సతీ అండ్ పార్వతి ఇక్కడ చూసుకుంటే ఒకరు వచ్చేసి సతీ వచ్చేసి సో ఇక్కడ మనకి డాటర్ ఆఫ్ ప్రజాపతి దక్షకి సంబంధించింది అని చెప్పేసి మనం ఇక్కడ డిస్క్రైబ్ అయితే చేస్తున్నాం. అలాగే లేటర్ వన్ అంటే పార్వతి వచ్చేసి ఇక్కడ డాటర్ ఆఫ్ హిమాలయస్గా కొలుస్తున్నాము, అంటే కింగ్ ఆఫ్ ఆల్ మౌంటైన్స్ అనమాట. అలాగే టు సిగ్నిఫై దేర్ ప్రజెన్స్ ఇన్ దిస్ వరల్డ్ ఏ నంబర్ ఆఫ్ టెంపుల్స్ ఆర్ బిల్ట్ ఇన్ అండ్ అరౌండ్ ది కంట్రీ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్సెపరబుల్లీ టు ది డెత్ ఆఫ్ సతీ అండ్ రిజల్టింగ్ ఇన్సిడెంట్. సో ఆ పర్టికులర్ దేవతల యొక్క సిగ్నిఫికెన్స్ని అంటే వారి యొక్క గుర్తింపుని గుర్తించడం కోసం మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ ఓవర్ ద కంట్రీలో మనం చాలా టెంపుల్స్ని అయితే మనం బిల్ట్ చేయడం జరిగింది. సో వాటిని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి చూసుకుంటే విత్ ది పాసింగ్ టైమ్ దీస్ టెంపుల్స్ ఆర్ డెవలప్డ్ ఇంటూ గ్రాండ్ ప్యాలెస్ లైక్ స్ట్రక్చర్స్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ హ్యావ్ టర్న్డ్ ఇంటూ రివర్డ్ పిల్గ్రిమేజ్ డెస్టినేషన్స్ ఇన్ ఇండియా. సో ఈ విధంగా వారి యొక్క గుర్తింపు కోసం మనం వారికి సంబంధించి టెంపుల్స్ని నిర్మించుకున్నాం. సో అవన్నీ కూడా ఏమైనాయి ఇప్పుడు అవి ఒక పెద్ద ప్యాలెస్ లైక్ స్ట్రక్చర్స్ లాగా మారిపోయినాయి. సో ఇవన్నీ కూడా ఒక పిల్గ్రిమేజ్ డెస్టినేషన్స్ లాగా అంటే వాటిని సందర్శించేటువంటి భక్తుల యొక్క ఆ ప్రదేశాల్లాగా అవి ఇండియాలో మారిపోవడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనకి దేవుళ్ళకి సంబంధించి వాటిని మనం ఏ విధంగా కొలుస్తున్నాం అనేటువంటి దానికి సంబంధించి ఇక్కడ వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఇవ్వలేదు, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అని చెప్పేసి ఇచ్చాడు. సో చూస్ ద కరెక్ట్ ఆప్షన్ అనేది చూసుకుంటే ది ఎటర్నల్లీ సుప్రీం పవర్ ఈజ్ మేల్ అన్నాడు. మనం చదివిన దానిలో అది ఉందా? ద ఎటర్నల్లీ సుప్రీం పవర్ ఈజ్ నిరకర అంటే వితౌట్ ఎనీ షేప్ ఆఫ్ ఫామ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి మేలా ఫీమేల్ అనేది చెప్పలేదు కాబట్టి ఇది మనకి రాంగ్ అనమాట. సో చూసారా మనం క్వశ్చన్ ఈ పాసేజ్ చదివితే మనకి పాసేజ్లో ఏముందనేది అర్థమవుతుంది కాబట్టి ఇచ్చిన ప్రతి ఆప్షన్కి మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. తర్వాత శివ ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ఎవిల్ అన్నారు, ఇది రాంగే. ఇక్కడ మీరు చూడండి ఇక్కడ ఏమన్నాడు, ఎనర్జీ ఆఫ్ శివ ద ప్యూరిఫైయర్ ఆర్ డిస్ట్రాయర్ ఆఫ్ ఎవిల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే శివ కానీ లేకపోతే ఫెమినైన్ ఐడెంటిటీ అనేది వారు డిస్ట్రాయర్ ఆఫ్ ఎవిల్ అన్నాడు కానీ క్రియేటర్ ఆఫ్ ఎవిల్ అనలేదు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే క్రియేటర్ ఆఫ్ ఎవిల్ కాదు కాబట్టి ఇది కూడా రాంగే. తర్వాత ఇక్కడ మనం సతీ ఈజ్ ద డాటర్ ఆఫ్ మైటీ హిమాలయస్ అన్నారు. సో సతీ మైటీ హిమాలయస్కి సంబంధించిన డాటర్ కాదు, సతీ వచ్చేసి ప్రజాపతి దక్షకి సంబంధించినటువంటి డాటర్ అనమాట.
పార్వతీనేమో డాటర్ ఆఫ్ హిమాలయాస్. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి థర్డ్ ఆప్షన్ కూడా రాంగ్. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ మనకి ఎర్లియర్ టెంపుల్స్ హ్యావ్ చేంజ్డ్ టు పిల్గ్రిమేజ్ సెంటర్స్. ఇక్కడ మీరు చూడండి, సో మనకి ఇక్కడ పిల్గ్రిమేజ్ డెస్టినేషన్స్గా మారాయి కాబట్టి సో మనకి ఇది రైట్ ఆన్సర్. సో చూసారుగా ఫస్ట్ క్వశ్చన్ ఎంత ఈజీగా ఆన్సర్ చేశామో. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సతీ అండ్ పార్వతి ఆర్ బిలీవ్డ్ టు బీ హర్ అర్త్లీ ఇన్కార్నేషన్స్. ఓకే, అర్త్లీ ఇన్కార్నేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఇన్కార్నేషన్స్కి సంబంధించి ఇక్కడ ఒకటి అడిగాడు. సెలెక్ట్ ది మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ది హైలైటెడ్ వర్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇన్కార్నేషన్స్ అంటే మనకి ఇక్కడ అవతారాలు అనేటువంటి మీనింగ్ వస్తుందండి. ఓకే, సో హైలైటెడ్ వర్డ్ ఇదే కాబట్టి సో అవతారాలు అని చెప్పేసి వస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఎపిటోమ్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. సో ఇన్కార్నేషన్స్ అన్న ఎపిటోమ్ అన్న కూడా మనకి సేమ్ సినానిమ్ అయితే వస్తుంది. సినానిమ్ అంటే సిమిలర్ మీనింగ్ ఇన్ ద వర్డ్ అనమాట. కాబట్టి మనకి ఇక్కడ ఇన్కార్నేషన్స్ అంటే ఎపిటోమ్ అని చెప్పేసి మీనింగ్. సో ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి 5 క్వశ్చన్స్ ఇస్తారు, ఇది థర్డ్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే చూస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ది హైలైటెడ్ వర్డ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఏమని ఇచ్చాడు, సిన్స్ టైమ్ ఇమ్మెమోరియల్ ఇన్ కంట్రీస్ అక్రాస్ ద గ్లోబ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇమ్మెమోరియల్ అనేది ఇక్కడ మనకి హైలైట్ చేశాడు. సో దీనికి సంబంధించినటువంటి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇమ్మెమోరియల్ అంటే పురాతనమైన అని చెప్పేసి మనకి ఇక్కడ మీనింగ్ వస్తుంది. సో ఏన్షియంట్ అన్నా కూడా మనకి అదే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఇమ్మెమోరియల్ అనే దానికి సంబంధించి కరెక్ట్ మీనింగ్ వచ్చేసి మనకి ఇక్కడ ఏన్షియంట్ అని చెప్పేసి వస్తుంది. కాబట్టి అది రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ది వర్డ్ డైటీ ఇన్ ద పాసేజ్ మీన్స్ అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ మనకి పాసేజ్లో డైటీ అంటే మనకి ఇక్కడ దేవతా విగ్రహము అని చెప్పేసి వస్తుంది, లేకపోతే శక్తివంతమైనటువంటి పవర్ అని చెప్పేసి వస్తుంది. సో ఇచ్చినటువంటి ఈ పర్టికులర్ పాసేజ్ని బట్టి ఇక్కడ డైటీ అంటే మనకి మీనింగ్ వచ్చేసి మనకి ది ఆల్మైటీ అని చెప్పేసి వస్తుందండి. డివోషనల్ కాదు, డైటీ అంటే డివోషనల్ కాదు, దేవతా విగ్రహము లేదా దేవత అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి సో డైటీ అంటే మనకి ఇక్కడ ది ఆల్మైటీ అనేది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఈజీ క్వశ్చన్ అడిగారు. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ హిమాలయాస్ డాటర్? ఓకే, మనం ఇక్కడ చూడొచ్చు. సో పార్వతి చూసుకుంటే డిస్క్రైబ్డ్ యాజ్ ది డాటర్ ఆఫ్ హిమాలయ అని చెప్పేసి ఉంది. ది కింగ్ ఆఫ్ మౌంటైన్స్, ది కింగ్ ఆఫ్ ఆల్ మౌంటైన్స్ అని చెప్పేసి ఉంది. కాబట్టి పార్వతి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సింపుల్ అండి, చూడండి 5 క్వశ్చన్స్ అయిపోయినాయి, తర్వాత పాసేజ్ అయిపోయింది, వేరే క్వశ్చన్స్ అడిగాడు. సో కాబట్టి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే పాసేజ్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మీరు పాసేజ్ చదవాలి. పాసేజ్ చదివితే మీకు ఇందులో దేని గురించి మాట్లాడుతున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. సో అర్థమైన తర్వాత ఇచ్చినటువంటి క్వశ్చన్స్ మీరు ఈ విధంగా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాడు. ఇక్కడ మనకి ఇవి సినానిమ్స్ లాంటివి అడిగాడు, కానీ మనకి ఇక్కడ ఈ పాసేజ్ చదివితే ఆ సినానిమ్స్కి సంబంధించినటువంటి మీనింగ్ కూడా మనకి ఈజీగానే అర్థమైపోతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పాసేజెస్ని ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. అట్లీస్ట్ ఒక 60 పాసేజెస్, మేము 600 పాసేజెస్ ఇస్తున్నాము, అందులో మీరు ఒక 60 పాసేజెస్ ప్రాక్టీస్ చేసినా మీకు ఈజీగా అర్థమవుతుంది ఏ విధంగా అటెంప్ట్ చేయాలనేది. సో ఫస్ట్ పాసేజ్ మొత్తం చదవండి, క్వశ్చన్ చదివి ఆ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ మీరు ఎక్కడ చదివారని మీకు ఈజీగా మీకు ఆ స్పాట్ ఎక్కడ ఉందనేది ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి అది చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని మీరు ఆన్సర్ చేయడమే. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. మేము ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ కోర్సు, 199 రూపీస్ కోర్స్ ఇమీడియట్గా తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.